నమస్కారం. నేను చందు. ఈరోజు ప్రధాన న్యూస్ పేపర్‌లలో వచ్చిన విద్య, ఉద్యోగ సమాచారం ఏమేముంది చూద్దాం. హ్మ్. మొదటగా డీఎస్సీ గురించి ఇచ్చిర్రు. తెలంగాణ డీఎస్సీ 11,062 పోస్టులతో మెగా డీఎస్సీ ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ. ఇయ్యాలనో రేపో నోటిఫికేషన్. ఖాళీల్లో 7,304 ఎస్‌జీటీ పోస్టులు. పాత నోటిఫికేషన్ రద్దుకు సర్కారు నిర్ణయమని ఇచ్చిర్రు. ఇకపోతే మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం మొత్తము 11,062 టీచర్ పోస్టుల భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే ఇప్పటికే 5,089 టీచర్ పోస్టుల భర్తీ గత సర్కారు హయాంలో ఆర్థిక శాఖ ఆమోదం పాత డిఎస్సి క్యాన్సిల్ చేసి కొత్త డిఎస్సి ప్రకటించే అవకాశం ఉంది. దీంట్లో 1,016 స్పెషల్ టీచర్లు కూడా ఉన్నారు. ఇట్లున్నాయి టీచర్ పోస్టులు. ఎస్ఏ పాత ఏమో 1,739 ఉంటే కొత్తవి 890, మొత్తము 2,849 స్పెషల్ టీచర్లు కూడా ఉన్నారు. దాంట్లో 220 మంది. ఎస్జిటి విషయానికి వస్తే 2,575 పాత ఉండే, ఇప్పుడు కొత్తగా 3,933 వచ్చినాయి. స్పెషల్ టీచర్లు 796, మొత్తానికి 7,304 ఉన్నాయి. పండిట్లు 611, పండిట్లు మొత్తం 727, పీఈటీలు 182, మొత్తం పోస్టులు 11,062 ఉన్నాయి. ఇకపోతే సాక్షి నుంచి రేపు డిఎస్సి నోటిఫికేషన్ అని క్లియర్గా ఇచ్చారు. మే 3వ వారంలో పరీక్ష, 10 రోజుల పాటు నిర్వహణ. పాత నోటిఫికేషన్కు వచ్చిన దరఖాస్తులు పరిగణలోకి తీసుకునేలా సాఫ్ట్వేర్ తయారీ. గత డిఎస్సి కన్నా పోస్టుల సంఖ్య పెరగడంతో భారీగా దరఖాస్తులు రావచ్చని అంచనా. ప్రశ్నపత్రాలు మొదలు ఫలితాల వరకు సాంకేతికతను వినియోగించుకునేలా కసరత్తు అనిచ్చారు. రాష్ట్రంలో ఉపాధ్యాయ నియామకాలకు సంబంధించిన డిఎస్సి నోటిఫికేషన్ గురువారం వెలువడే అవకాశం ఉంది. ఈ మే 3వ వారంలో పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించిన అధికారులు ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. 10 రోజుల పాటు పరీక్ష నిర్వహించే వీలుంది. ఇప్పటికే పరీక్ష షెడ్యూల్ కూడా ఖరారైనట్లు విశ్వసనీయంగా తెలిసింది. మొత్తంగా 11,062 టీచర్ పోస్టులను విద్యాశాఖ ప్రతిపాదించగా దానికి ఆర్థిక శాఖ కూడా అనుమతి ఇచ్చింది. దీంతో నోటిఫికేషన్ వెలువడమే తరువాయి. వాస్తవానికి బుధవారం నోటిఫికేషన్ ఇవ్వాలని భావించిన ఆ షెడ్యూల్ ఖరారు సాఫ్ట్వేర్ రూపకల్పనకు తుది మెరుగులు దిద్దాల్సి ఉండడంతో ఒకరోజు ఆలస్యం కావచ్చని అధికారులు తెలిపారు. ఎస్జిటి పోస్టులు ఎక్కువ ఉన్నాయి దీంట్లో. ఇకపోతే ఇంటర్ పరీక్షల్లో కాపీ కొడితే దీన్ని కంప్లీట్ చూద్దాం. ఎస్జిటి పోస్టులు ఎక్కువ. విద్యాశాఖలో మొత్తం 21,000 టీచర్ పోస్టుల ఖాళీలు ఉన్నట్లు లెక్కగట్టారు. వాటిలో ఎస్జిటిలను నేరుగా నియమించడానికి వీలుంది. కాబట్టి ప్రస్తుతం డిఎస్సిలో ప్రకటించే 11,062 పోస్టుల్లో 6,500 పోస్టులు ఎస్జిటిలో ఉండే వీలుంది. స్కూల్ అసిస్టెంట్ ఖాళీలపై మరికొంత స్పష్టత రావాల్సింది. పదోన్నతుల అంటే ప్రమోషన్లు ద్వారా ఎస్జిటిలతో 70% వరకు భర్తీ చేస్తారు. మిగిలిన 30% నేరుగా నియామకం చేపడతారు. పదోన్నతులకు సంబంధించి న్యాయ వివాదం ఉండడంతో ఎస్ఏ పోస్టులపై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. కాబట్టి 1,500 లేకపోతే 2,000 వరకు ఎస్ఏ పోస్టులను నేరుగా డిఎస్సి ద్వారా చేపట్టే వీలుంది. భాషా పండితులు, పీటీలు, ఇతర పోస్టులు కలుపుకొని మొత్తం 11,062 పోస్టులు ఉండే వీలుందని తెలుస్తుంది. గత ఏడాది ప్రకటించిన డిఎస్సికి 1,77,000 చిల్లర వస్తే ఈసారి మరీ ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఇకపోతే ఈరోజు నుంచి ఇంటర్ ఎగ్జామ్స్. ఇంటర్ పరీక్షలను కాపీ కొడితే క్రిమినల్ కేసు అని చెప్తున్నారు. ఇన్విజిలేటర్లు అధికారులపై చర్యలు తప్పవు. నిమిషం నిబంధన అమలు. పరీక్ష కేంద్రంలోకి అధికారులు ఫోన్లు తీసుకొని రావద్దు. పేపర్ లీకులు కాకుండా పకడ్బందీగా పరీక్షలు. ఇంటర్ బోర్డు కార్యదర్శి శృతి ఓజా. హాజరు కానున్న 9,80,000 మంది స్టూడెంట్స్ హాజరవుతున్నారు. ఇంకేమైనా డౌట్లు ఉంటే స్టేట్ కంట్రోల్ రూమ్కు ఏర్పాటు చేసి దీంట్లో కూడా ఒత్తిడి కాకుండా టెలిమానస్కు కూడా సంప్రదించవచ్చు అని చెప్తున్నారు. ఇకపోతే అంతరిక్ష విజ్ఞానంపై అవగాహనకు అవకాశం. యువిక గురించి పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులకు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించేందుకు ఇస్రో యువిక కార్యక్రమానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. 9వ తరగతి విద్యార్థులకు అవకాశం ఉంది. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుతున్న 9వ తరగతి విద్యార్థులు సహా పాఠ్యాంశాలపై పట్టుండి రాష్ట్ర జాతీయ స్థాయిలో బహుమతులు పొంది ఉండాలి. 8వ తరగతిలో కనీసం 60% మార్కులు రావాలి. రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బహుమతులు స్థానాలను బట్టి అదనపు మార్కులు కూడా కేటాయిస్తారు. ఒకవేళ దీంట్లో సెలెక్ట్ అయితే మే నెలలో 10 రోజుల పాటు ఎంపిక చేసిన నగరాల్లో అవగాహన తరగతులను ఇస్రో నిర్వహిస్తుంది. మార్చి 20 లోపు దరఖాస్తులు చేసుకోవచ్చు. వెబ్సైట్ isro.gov.in. మార్చి 20 వరకు దరఖాస్తు చేసుకోవాలి. ప్రస్తుతం 9th క్లాస్ చదువుతూ ఉండాలి. మార్చి 28
లేదు అనంటే ఏప్రిల్ 4 తేదీలు వరుసగా 2 జాబితాలు ప్రకటిస్తారు. మే 12న ఇస్రో సూచించిన కేంద్రాల వద్ద రిపోర్ట్ చేయాలి. మే 13న యువిక కార్యక్రమం నిర్వహిస్తారు. ఎంపికైన విద్యార్థులకు బస్సులు, రైళ్లలో ప్రయాణ రాయితీ కూడా కల్పిస్తారు. వసతి కూడా ఏర్పాటు చేస్తారు. ఎంపికైన విద్యార్థులతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరు కేంద్రానికి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి చాలా సంతోషం. అహ్మదాబాద్, బెంగళూరు, షిల్లాంగ్, తిరువనంతపూర్, డెహ్రాడూన్, శ్రీహరికోట, హైదరాబాద్లో శిబిరాలు నిర్వహిస్తారు. అంతరిక్ష విజ్ఞానం పైన ఒక అవగాహన కల్పిస్తారన్నమాట. ఇకపోతే టీఎస్ లాసెట్, టీఎస్ పీజీఎల్సెట్ అప్లికేషన్లు. ఇకపోతే 1 నుంచి ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ, ఓయూ అధికారుల ఏర్పాట్లు. లాసెట్, ఈ లాసెట్, పీజీ లాసెట్ షెడ్యూల్ ఇట్లున్నది. ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణ 1/3. దరఖాస్తుకు చివరి తేదీ 15/4. దరఖాస్తు సవరణ ఉంటే ఏమైనా ఎడిట్ ఆప్షన్ ఉంటే చూడాలి. 25 నుంచి 25. హాల్ టికెట్ డౌన్లోడింగ్ 35. పరీక్ష తేదీ 3/6. ఇట్లున్నాయి. పరీక్ష ఫీజు ఎంత ఉంది అంటే లాసెట్కు దరఖాస్తు చేసుకునేవారు 900, ఎస్సీ ఎస్టీ దివ్యాంగ అభ్యర్థులు అయితే 600, పీజీ లాసెట్ ఎల్ఎల్ఎంకి 1100, ఎస్సీ ఎస్టీ దివ్యాంగులకైతే 900 దరఖాస్తు ఫీజుగా నిర్ణయించారు. జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ వారి కార్యాలయం సంగారెడ్డి డిస్టిక్ నుంచి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ప్రతిపాదికన 97 ఉద్యోగ ఖాళీలు భర్తీ చేసేదానికి దరఖాస్తులు కోరుతున్నారు. వారి వివరాలు ఇట్లున్నాయి. సంగారెడ్డి తెలంగాణ జేఓవీల సంప్రదించండి. ఒకవేళ ఆప్షన్ ఉంటే మీకు 27/2 నుంచి 1/3 సాయంత్రం 5 గంటల వరకు డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకున్న దరఖాస్తులు పూరించి అవసరమైన సర్టిఫికెట్ల కాపీలను జత చేసి డిఎంహెచ్ఓ కార్యాలయం సంగారెడ్డి జిల్లా వారికి దాఖలు చేయాలని. దరఖాస్తుకు చివరి తేదీ 1/3 సాయంత్రం 5 గంటలకు. ఇకపోతే భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో పోస్టులు ఉన్నాయి. ట్రైనీ ఇంజనీర్, ఫీల్డ్ ఆపరేటర్ ఇంజనీర్, సీనియర్ ఫీల్డ్ ఇంజనీర్, సియుఈటి యూజీ. దేశవ్యాప్తంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఇతర విద్యాసంస్థల్లో 24-25 విద్యా సంవత్సరానికి యూజీ కోర్సులో ప్రవేశించేందుకు సియుఈటి యూజీ దరఖాస్తుల ప్రక్రియ మొదలైంది. ఈ పరీక్షను హైబ్రిడ్ పద్ధతి, ఆన్లైన్ లేకపోతే ఆఫ్లైన్లో రోజుకు 2-3 షిఫ్టులు నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మంగళవారం ప్రకటించింది. కొన్ని కేంద్రాల్లో కంప్యూటర్ ఆధారిత పరీక్ష ఉంటుంది. మరికొన్నిట్లో పేపర్ పెన్ను విధానంలో నిర్వహణకు నిర్వహిస్తామని చెప్పారు. గతంలో మాదిరిగా 10 సబ్జెక్టులు కాకుండా ఈసారి ఒక్కో అభ్యర్థి గరిష్టంగా 6 సబ్జెక్టులను మాత్రమే ఎంచుకునేందుకు అవకాశం కల్పించారు. సియుఈటి పరీక్షకు ఫిబ్రవరి 27 నుంచి మార్చి 26 వరకు ఆన్లైన్లో దరఖాస్తు స్వీకరిస్తారు. మార్చి 26 అర్ధరాత్రి 11:50 గంటల వరకు ఆన్లైన్లో ఫీజు చెల్లింపులు చేసుకోవచ్చు. ఈ పరీక్షను మే 15 నుంచి 31 మధ్య తేదీల్లో నిర్వహిస్తారు అని ఎన్టీఏ చెప్పారు. తెలుగు సహా మొత్తం 13 భాషల్లో 27 సబ్జెక్టులకు ఈ పరీక్ష నిర్వహిస్తారు. దేశవ్యాప్తంగా 354 పట్టణాలు, విదేశాల్లో 26 పట్టణాల్లో పరీక్ష నిర్వహిస్తారు. జూన్ 30న ఫలితాలు రిలీజ్ చేస్తారు. గవర్నమెంట్ జాబుల విషయానికి వస్తే వేరియస్ పోస్ట్ ఇన్ ఎన్టీపీసీ న్యూఢిల్లీ, డిప్యూటీ మేనేజర్, తర్వాత అసిస్టెంట్ మేనేజర్లు ఉన్నాయి. డిగ్రీ, డిప్లొమా, పీజీ డిప్లొమా ఇన్ రిలవెంట్ డిసిప్లిన్ విత్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ 40 సంవత్సరాలు. శాలరీ పర్ మంత్ 60,000 నుంచి 1,80,000 ఉంటుంది. అప్లికేషన్ ఫీజు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ వాళ్ళకు 300 అయితే ఎస్సీ ఎస్టీ, ఫీమేల్ వాళ్ళకి ఏం లేదు. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 8/3. కోఆర్డినేటర్ పోస్ట్ ఇన్ పిఎఫ్సిఎల్, పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్, ఇట్లా ఉన్నాయి పోస్టులు. ఎలిజిబిలిటీ బీఈ, బీటెక్, ఎంసీఏ. లాస్ట్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ 7/3. ఇది వెబ్సైట్. క్రెడిట్ అనలిస్ట్ ఇన్ ఎస్బీఐ ముంబై, క్వాలిఫికేషన్ డిగ్రీ ఎంబీఏ ఫైనాన్స్, పీజీడీబీఏ, పీజీడీబీఎం ఇట్లున్నాయి. ఏజ్ 1/12/2023కి 25 నుంచి 35 ఇయర్స్ ఉండాలి. శాలరీ 63,000 నుంచి 78 వరకు ఉంది. అప్లికేషన్ ఫీజు 750. లాస్ట్ డేటు 4/3. ఇది వెబ్సైట్. సెయిల్లో కొలువులకు సిద్ధమేనా అని ఇచ్చారు. మహారత్న కేటగిరీకి సంబంధించిన ప్రభుత్వ రంగ సంస్థ స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా 314 ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ పోస్టులు ట్రైనీకి అడుగుతున్నారు. సిబిటి ఎగ్జామ్ ఉంటుంది. అభ్యర్థుల వయసు 28 సంవత్సరాలు మించకూడదు. ప్రత్యేక కేటగిరీల అభ్యర్థులకు గరిష్ట వయసు సడలింపులు ఉంటాయి. జనరల్, ఓబీసీ వాళ్లకు ఫీజు 500 ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్లకు 200 ఆన్లైన్ ద్వారా చెల్లించాలి. దరఖాస్తుకు చివరి తేదీ 18/3. సెయిల్.co.in వెబ్సైట్. నోటిఫికేషన్లు ప్రభుత్వ ఉద్యోగాలు
ఎన్టీపీసీ న్యూఢిల్లీలో డిప్యూటీ మేనేజర్లు ఇందాక చూసినాం. వాకిన్లు ఉన్నాయి. ఈఎస్ఐసి హాస్పిటల్లో సీనియర్ రెసిడెంట్లు, పీడియాట్రిక్స్, రేడియాలజీ ఇట్లా ఉన్నాయి. ఇంటర్వ్యూ తేదీ 7/3 ఈఎస్ఐ హాస్పిటల్, వాల్సత్, గుజరాత్. ఇది వెబ్సైట్. ఆరోగ్య శాఖలో 56 పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం. 54 పోస్టులను భర్తీ చేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. స్టాఫ్ నర్స్ ఉన్నాయి దీంట్లో, ఫిజిషియన్స్, మెడికల్ ఆఫీసర్, ఆడియాలజిస్ట్, సైకాలజిస్ట్ అన్నీ ఉన్నాయి. దరఖాస్తులు తెలంగాణ GOV.in వెబ్సైట్లో సూచించిన పోస్టుల వివరాల ప్రకారం విద్యార్హత కలిగిన అభ్యర్థులు మార్చి 3 సాయంత్రం 5లోగా కలెక్టరేట్లో సమర్పించాలి. ఏమో ఇందాక మనం చూసిన సంగారెడ్డిది కూడా అదే. రిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ వారి కార్యాలయం ఆదిలాబాద్. గ్రాడ్యుయేషన్ ఏమేమి ఉన్నాయంటే సెంటర్ ఫార్మసిస్ట్ ఉన్నాయి ART సెంటర్లో. మాస్టర్ డిగ్రీ ఇన్ సోషల్ వర్క్, తర్వాత MA సోషాలజీ. ఉద్యోగాలకు కాంట్రాక్ట్ పద్ధతిలో భర్తీ చేయడానికి అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. తేదీ 28/2 నుంచి 5/3 అక్కడి వరకు డేట్లు ఉన్నాయి. 10:30 నుంచి 4 గంటల వరకు దరఖాస్తులు రిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ఆఫీస్ 3rd ఫ్లోర్లో ఉంటుంది. అక్కడ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగాలకు దరఖాస్తు ఆసిఫాబాద్ నుంచి సేమ్ ఇది కూడా అదే. ఒప్పంద లేకపోతే పార్ట్ టైం. ఆసిఫాబాద్ తెలంగాణ GOV.inలో సంప్రదించవచ్చు. మార్చి 11 తేదీలోపు మనం సబ్మిట్ చేయాలి. ఏమేమి ఉన్నాయి చూసుకోండి. జాబ్ పాయింట్ గ్రూప్ 1 అయిపోయింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 3000 అప్రెంటిస్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్కు 100, తెలంగాణకు 96. శిక్షణ కాలం 1 ఇయర్. అప్రెంటిస్లు కాబట్టి తొందరగా జాబ్ వస్తుంది. అందులో వర్క్ చేస్తే ఎక్స్పీరియన్స్ బాగుంటుంది. ఆన్లైన్ దరఖాస్తు చివరి తేదీ 6/3. పరీక్ష తేదీ 13. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెబ్సైట్. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పోస్టులు ఉన్నాయి. ఇట్లా ఆన్లైన్ దరఖాస్తుకి చివరి తేదీ 1/5 వెబ్సైట్ ఇది. కాకపోతే కేంద్ర శాఖల్లో 2049 పోస్టులు. ఏమేమి ఉన్నాయంటే ఈ పోస్టులో SC 255, STకి ఇట్లున్నాయి. పోస్టును బట్టి 10th, ఇంటర్, డిప్లొమా డిగ్రీ పూర్తి చేసిన వారు పోస్టులకు అర్హులు. అర్హత ఉన్నవారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ బేస్ చేసుకొని జాబులు ఇస్తారు. దరఖాస్తు ఆల్రెడీ ప్రారంభమైనాయి. చివరి తేదీ మార్చి 18. మరిన్ని వివరాలకు ssc.nic.inలో చూడవచ్చు. కేంద్ర ప్రభుత్వ వివిధ శాఖల్లో లైబ్రరీ అటెండెంట్, మెడికల్ అటెండెంట్, నర్సింగ్ ఆఫీసర్, ఫార్మసిస్ట్, ఫీల్డ్ మ్యాన్ ఇవన్నీ ఉన్నాయి. ఒకసారి చూసుకోండి ఉద్యోగ ఖాళీలు. రేపు హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి సర్టిఫికేట్ల పరిశీలన ఉంది. ఇది అన్నమాట ఈరోజుకి సంబంధించిన పేపర్ ఆర్టికల్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.